వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి పరిధిలో ఉన్నటువంటి మంచాలకట్టలో ఇటీవల ఈ నెల 3వ తేదీన మహిళని హత్య చేయడం జరిగింది. ఈ యొక్క విషయం నాగర్ జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ యొక్క కేసుని నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు చాలా ఛాలెంజ్గా తీసుకొని నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ చేసి జైలు కూడా పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ రఘునాథ్ వైభవ్ గౌకడ్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ కేసుకు సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కొల్లాపూర్ విషయంలో మంచాలకట్టలో మహిళ హత్య చేయడం జరిగింది. ఈ విషయం నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా సంచలనంగా మారింది. ఈ కేసు గురించి ఎలా చెప్తారు? సో మన ఈ నెల 30 అక్టోబర్ మన ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. లోకల్ మంచాలకట్ట గ్రామ పంచాయత్ ఆఫీసర్ మన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ మంచాలకట్ట దగ్గరికి సాకలి రాముని గుట్ట దగ్గరికి ఒకటి అన్నోన్ ఫిమేల్ డెడ్ బాడీ బర్న్ కండిషన్లో ఉంది. అది ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇమీడియట్గా మన లోకల్ సిఐ మహేష్ ఎస్ఐజ్ అక్కడ స్పాట్లో రష్ అయ్యి అది చూశారు. చూసి తర్వాత మన ఇమీడియట్గా సస్పీషియస్ డెత్ కింద ఒకటి కేసు రిజిస్టర్ చేశాము అండ్ ఇన్వెస్టిగేషన్ టూకప్ చేశాను. ఈ బాడీ దగ్గరికి ఈ బర్న్ కండిషన్లో సారీ ఉన్నాయి, తర్వాత కొన్ని ఆర్నమెంట్స్ కూడా దొరికింది. ఇవన్నీ మొత్తం మన ఇన్వెస్టిగేషన్ పరంగా అన్ని వాట్సాప్ గ్రూప్లో లోకల్ గ్రూప్స్లో సర్క్యులేట్ చేశాము, న్యూస్ పేపర్లో కూడా ఇచ్చాము. అండ్ తర్వాత ఇన్వెస్టిగేషన్లో మన టెక్నికల్ ఎవిడెన్స్తో సీసీటీవీ ఫుటేజ్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేశాము. బట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. తర్వాత 14 days తర్వాత ఆన్ 27th అక్టోబర్ ఎవరైనా అది డిసీజ్ లేడీ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ అండ్ సిస్టర్ మన పోలీస్ స్టేషన్లో వచ్చారు. వాళ్ళు అది వాట్సాప్లో ఫోటో చూసి మన దగ్గరికి వచ్చారు అండ్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు కి అదే ఈ డిసీజ్ పర్సన్ పేరు స్వర్ణలత, 32 years ఓల్డ్, బోయా కాస్ట్. ఆమె 15 years బ్యాక్ మ్యారేజ్ అయింది. తర్వాత లాస్ట్ 7-8 years బ్యాక్ డైవోర్స్ తీసుకొని ఒకరే అమ్మ ఇక్కడ ఇందిరా కాలనీ కొల్లాపూర్లో టైలరింగ్ పని చేస్తున్నారు. సో అది ఐడెంటిఫై చేసి మన ఈ కేసులో కొంచెం ఇంపార్టెంట్ లీడ్ దొరికింది. ఈ ఇంపార్టెంట్ లీడ్ పైన మన మళ్ళీ ఈ ఆమె ఫోన్ నంబర్, తర్వాత సిడిఆర్ డాటా పెట్టుకోవడం, తర్వాత మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ ఐడెంటిఫై చేయడం, టెక్నికల్ ఎవిడెన్స్తో మన తెలిసింది ఇష్యూ అంటే ఈ ఆమెకి కొన్ని సేమ్ కాలనీలో ఉన్న ఒక అబ్బాయి వినయ్ కుమార్, అది 23 years ఓల్డ్ అబ్బాయి, వాళ్ళు అక్కడ లోకల్ కొల్లాపూర్లో బజాజ్ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నారు. ఈ అబ్బాయితో కొన్ని డేస్ నుంచి పరిచయం ఉంది, వాళ్ళ మధ్యలో ఇల్లీగల్ కాంటాక్ట్ కూడా ఉంది. అదే మన ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అక్యూజ్కి అరెస్ట్ చేశాము. ఈ అక్యూజ్కి అరెస్ట్ చేసిన తర్వాత ఈ అన్ని మొత్తం ఇన్సిడెంట్ మన బయటకి వచ్చింది. జరిగింది ఇష్యూ అంటే ఆన్ 8th అక్టోబర్ ఈ ఇద్దరు ఈ కొల్లాపూర్ వాళ్ళు ఈ మన డిసీజ్ పర్సన్ స్వర్ణలత అండ్ అక్యూజ్ పర్సన్ వినయ్ కుమార్ ఇద్దరు కలిసి ఈ మంచాలకట్ట దగ్గరికి పోయారు. ఈ మంచాలకట్ట దగ్గరికి ఈ సాకలి రాముని గుట్ట దగ్గరికి కూర్చుని టైంలో వాళ్ళ మధ్యలో కొన్ని ఆర్గ్యుమెంట్ జరిగింది. కొన్ని డేస్ నుంచి వాళ్ళ మధ్యలో కొన్ని ఇష్యూస్ నడుస్తుంది. ఈ అబ్బాయికి మ్యారేజ్ కోసం ఫోర్స్ చేస్తున్నారు, అది ఇష్యూ తెలిసింది. సో ఈ ఆర్గ్యుమెంట్లో ఇద్దరి మధ్యలో గొడవ అయిన తర్వాత ఈ అక్యూజ్ పర్సన్ ఈ ఆమెకి అక్కడ స్ట్రాంగులేషన్ చేశారు. ఈ స్ట్రాంగులేషన్ చేసిన తర్వాత ఈ అబ్బాయి మళ్ళీ రిటర్న్ పెంట్లవల్లిలో వచ్చి అక్కడ 2 లీటర్ పెట్రోల్ పర్చేజ్ చేసి మ్యాచ్ బాక్స్ పర్చేజ్ చేసి మళ్ళీ అక్కడ పోయి ఈ ఆమెకి 1 సెట్ ఫైర్ చేశారు. సో ఈ అన్ని ఇష్యూ మన బయటకి వచ్చింది. అది ఈ 13 అక్టోబర్ నుంచి మన ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము క్లియర్గా మన డిఎస్పీ నాగర్ కర్నూలు, తర్వాత సిఐ మహేష్, ఎస్ఐ రిషికేష్ అండ్ ఎస్ఐ రమ్మన్ గౌడ్కి అది క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఇది ఒక ఛాలెంజింగ్ కేసు తీసుకొని ఇమీడియట్గా ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఆల్రెడీ మన ఆఫీసర్కి కూడా మేము అప్రిషియేషన్ కూడా చేశాము. అంటే ఈ నిందితుడిని కనిపెట్టడం విషయంలో కీలక విషయాలు మీరు ఏం చూశారు, ఎలా కనిపెట్టగలిగారు నిందితుడిని అరెస్ట్ చేయడం విషయంలో? ఈ అన్ని మొత్తం మన ఈ ఫస్ట్ మన అన్ఐడెంటిఫైడ్ బాడీ ఐడెంటిఫై చేయడం అది మేజర్ ఛాలెంజ్. అది ఎందుకంటే మొత్తం బాడీ అది బర్న్ కండిషన్లో ఉంది. సో కొన్ని ఈ సారీ మెటీరియల్ తర్వాత ఈ ఆర్నమెంట్స్ మన దొరికిన తర్వాత ఈ
కోసం మన చాలా డేస్ అయింది అది. బట్ లక్కీగా అది వాట్సాప్ గ్రూప్లో అని మిగతా మీడియాలో కూడా సర్క్యులేట్ చేశాము కాబట్టి అది లీడ్ దొరికింది. ఆ లీడ్ దొరికిన తర్వాత ఈ ఆమెతో ఎవరెవరు సంబంధం ఉన్నారు, ఎవరెవరు ఆమెతో రెగ్యులర్గా టచ్లో ఉన్నారు, ఆ ఇన్సిడెంట్ జరిగింది ఈ లాస్ట్ 4-5 డేస్ నుంచి ఎవరు ఆమెతో టచ్లో ఉన్నారు, ఫోన్ కాల్లో ఎవరు రెగ్యులర్గా మాట్లాడతారు అన్నీ మొత్తం ఐడెంటిఫై చేశాము. తర్వాత అక్కడ కొన్ని సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉన్నాయి. అది ఆ టైంలో ఆమె ఇక్కడ వెళ్ళారు, ఆమెతో పాటు ఎవరు పోయారు, అది అన్ని మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్తో ఇది కేసు డిటెక్ట్ అయింది. అంటే సాధారణంగా ఈ మధ్యకాలంలో మహిళలు చనిపోవడము లేదంటే పురుషులు మహిళలను చంపడం అనేది చాలా జరుగుతున్నాయి కేసుల విషయంలో. అంటే ఇట్లాంటి కేసుల విషయంలో మీరు చాలా పరిగణలోకి తీసుకుంటున్నారు. మనస్తత్వం ఎలా ఉంటుందో ఒక క్రూరం చేయడానికి, ఒక మహిళను హత్య చేయడానికి వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, దీని గురించి ఏం చెప్తారు? ఇది రీసెంట్గా మనకు కొన్ని మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. దీంట్లో మన అబ్జర్వేషన్ అంటే ఈ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఈ భార్యాభర్త గొడవలు లేదా ఇల్లీగల్ అఫేర్తో అది యాక్వమర్ద అవుతుంది అది. సో ఇమీడియట్గా ఇది చిన్న చిన్న ఇష్యూలో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్లో కూడా కొన్ని మర్డర్ జరిగింది అది. సో ఇది చాలా ఘోరంగా సిచ్యువేషన్ అది. మన సైడ్ నుంచి కూడా రెగ్యులర్గా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈ చిన్న చిన్న ఇష్యూలో కూడా మన దగ్గరికి నోటీస్లో వస్తుంది, ఇమీడియట్గా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేసి కఠిన చర్యలు కూడా తీసుకుంటాము. సో దాట్ అది ఫర్దర్గా ఏదైనా పెద్ద ఇష్యూ వీ క్యాన్ ప్రివెంట్. అది దీనికోసం మన రెగ్యులర్గా ప్రయత్నం కూడా చేస్తున్నాము. సో ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటిది కొల్లాపూర్ నియోజకవర్గంలో మంచాలకట్టలో జరిగినటువంటి మహిళ హత్య ఏదైతే ఉందో దీన్ని పోలీసులు చాలా ఛాలెంజ్గా తీసుకొని దీన్ని నిందితుని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. గత బుధవారం రోజే అతని నిందితుడిని విజయ్ కుమార్గా గుర్తించారు. ఈ విజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి స్థానిక మహిళతోటి సంబంధాలు ఏర్పరచడంతో అతను ఇంకొక వేరే మహిళతోటి అక్రమ సంబంధాన్ని పెట్టుకుని ఇతను హత్య చేయడానికి ఒక కుట్రపూర్తిగా కూడా చేసినటువంటి విషయాలు కూడా ఎస్పీ గారు చెప్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కేసులు ఎలాంటి క్లూజ్ ఉన్నప్పుడు కూడా చాలా ఛాలెంజ్గా పోలీసులకి సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా కూడా పోలీసులు యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా ఇట్లాంటి కేసులు ఏవైనప్పుడు కూడా నిందితుల్ని అతి త్వరలోనే తక్కువ సమయంలోనూ కూడా జైలుకు పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈయన కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నాగర్ కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.